ద్వారా పద్మాసు లోయలో పరిశుద్ధాత్మదేవుడు రాయించారో అదే రీతిగా ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని కూడా పరిశుద్ధాత్మదేవుడు దానియేలు ద్వారా రాయించారు. అదే రీతిగా మీరు గత వారము వారి ఆహార పదార్థాలను, వారు నేర్చుకునే విద్యను, తరువాత వారు ఎన్ని సంవత్సరాలు ఆ విధముగా కల్దీ భాషను నేర్చుకోవాలని నపుంసకుల అధిపతి సెలవిచ్చాడో, రాజు సెలవిచ్చాడో, తరువాత దానియేలు నపుంసకుడా లేకపోతే ఒక రాజకుమారుడా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. అవునా అవునా కదా? నపుంసకుడా మరి కాదు. మరి నపుంసకుడు అని నపుంసకుల అధిపతికి అప్పగించారు. మరి నపుంసకుడు కాదు అని అంటున్నారే. మనుషుల చేత మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకుడు, మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకుడు అని మనం విన్నాం. కానీ నపుంసకులుగా చేయబడిన వారు 3 విధాలుగా ఉంటున్నారని కూడా చెప్పాను. ఒకటి, తల్లి గర్భము నుంచే వచ్చినటువంటి నపుంసకులు ఉన్నారు. రెండవది, మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు ఉన్నారు. మూడవది, పరలోక రాజ్యము కొరకై తమ్ము తాముగా నపుంసకులుగా చేసుకున్న వారు కూడా కలరు. ఈ దానియేలు ఆ యొక్క విధానాలలో ఏ విధానాన్ని కలిగి ఉన్నాడు అని అంటే మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకుడు. అవునా? ఎందుకు నపుంసకుడుగా చేయవలసి వచ్చింది? ఎందుకు నపుంసకుడుగా దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయములో నపుంసకులుగా దానియేలును ఎందుకు చేశారు ఆ రాజు? చెప్పాలా? చెప్తే ముందుకు వెళ్ళిపోతా. అందరు విన్నారు, జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. గ్రంథము 17వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే హిజ్కియా రాజ్య పరిపాలనలో జరుగుతూ ఉండేటప్పుడు హిజ్కియా రాజుకు దేవుడు సెలవిస్తాడు. ఏమని? నీ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తాన్ని బబులోను రాజు యొక్క అధిపతులకు నువ్వు అన్నీ చూయించావు, అన్నీ చూపించావు. నీ రాజ్యంలో నువ్వు ఏ సంపద ఉందో, ఏ ధనధాన్యాలు ఉన్నాయో, ఏ వైఢూర్యాలు ఉన్నాయో, ఎన్ని రాజ్యాలను నువ్వు జయించుకొని వచ్చి సమస్తాన్ని సమకూర్చుకున్నావో వాటిని అన్నిటినీ పరాయి దేశస్థుడైనటువంటి బబులోను దేశపు యొక్క రాజు యొక్క అధిపతులు హిజ్కియా రాజుకు బాగలేదని పరామర్శించడానికి వచ్చినప్పుడు వారికి సమస్తాన్ని చూపించిన తర్వాత యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నీ రాజ్యంలో సమస్తమును తుడిచిపెట్టిపోతుంది. తర్వాత నీ సంతానోత్పత్తులు, అంటే నీ సంతానంలో ఉన్నటువంటి రాజకుమారులంతా కూడా బబులోను దేశానికి చెరగా తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వారిని నపుంసకులుగా చేయబడతారు. యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో కూడా ఆ మాటలు సెలవిచ్చారు. నపుంసకులుగా రాజు చేశారు. కానీ 1వ అధ్యాయములో సెలవిస్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, ఏ లోపము లేనటువంటి బాలురు అంటే సహజ సౌందర్యము, శరీర సౌందర్యము, ఆత్మ సౌందర్యములో కూడా లోపము లేనటువంటి వారిని కనుగొనాలి అని రాజు ఎవరికి చెప్తున్నాడు? అస్పెనజు అనేటువంటి నపుంసకుల అధిపతికి సెలవిస్తూ ఉన్నాడు.
ఆ మాటను సెలవిచ్చినప్పుడు మరి ఏ లోపము లేని, మన జాన్ ఫోన్ చేసినప్పుడు మేడం లోపము కలిగి ఉన్నాడు అని సెలవిచ్చారు కదా, లోపము లేనివాడు అని సెలెక్ట్ చేసుకోమన్నారు కదా అనే క్వశ్చన్ వేశారు. మంచిదే, మంచి క్వశ్చనే. మీరు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యంలో ఉండేటువంటి మీ క్వశ్చన్స్ కొన్ని మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్తున్న మాట ఏమంటే ఏ లోపము లేనటువంటి వాడు. చదవండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు. రాజు అస్పెనజు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజ్యవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని అంటున్నాడు. అంటే అప్పటికే అస్పెనజు దగ్గరికి రాక మునిపే రాజకుమారులను ఎప్పుడైతే చెరగా తీసుకొని వచ్చాడో, యెరూషలేములోకి వెళ్ళి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీయుల బాలురలందరినీ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని వచ్చేటప్పుడే వారిని నపుంసకులుగా చేశారు. అప్పటికి అయిపోయింది. ఏ లోపము లేనటువంటి వారు అంటే ఆ నపుంసకులను చేసింది వీరే కనుక, ఆ నపుంసకులను వీరే తీర్చిదిద్దారు కనుక ఆ లోపాన్ని లోపముగా ఎంచుకోలేదు. వాళ్ళు ఆ లోపాన్ని ఒక లోపముగా వారు ఎంచుకోలేదు. అందుకే అక్కడ దానియేలు నపుంసకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. బాగా ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ మనం ఈరోజు తెలుసుకోవలసినటువంటి అంశం ఏది అంటే, ఈ యవనస్తుడైనటువంటి దానియేలు, బాగా వినండమ్మా, ఈ యవనస్తుడైనటువంటి ఈ దానియేలు ఈ యొక్క పాత నిబంధనలోనే ఇంకొక యవనస్తునికి కూడా పోలికలు ఉన్నాయి. ఈ పాత నిబంధనలోనే ఈ దానియేలులో ఉన్నటువంటి ఆలోచనలు, దానియేలులో ఉన్నటువంటి వరాలు, దానియేలులో ఉన్నటువంటి అభిరుచులు, దానియేలులో ఉన్నటువంటి తత్వజ్ఞానము, దానియేలులో ఉన్నటువంటి ప్రవచన వాక్కు, దానియేలులో ఉన్నటువంటి దేవతల ఆత్మ, దానియేలులో ఉన్నటువంటి పరిశుద్ధ దేవదూతల ఆత్మ ఇంకొక వ్యక్తికి కూడా ఉంది. ఎవరు? యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపులో ఉన్నటువంటి గుణగణాలు, దానియేలులో ఉన్నటువంటి గుణగణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత 2వ అధ్యాయంలోకి నెక్స్ట్ వీక్ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యోసేపులో ఉన్నటువంటి గుణగణాలు, దానియేలులో ఉన్నటువంటి గుణగణాలు పాయింట్ బై పాయింట్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు ఒక పక్క, యోసేపు ఒక పక్కన పెట్టుకొని రాసుకొని మీరు నంబర్ 1 దానియేలు యవనస్తుడు, యోసేపు కూడా యవనస్తుడే. యాకోబు కానాను దేశంలో యొక్క పరాయి దేశంలో నివాసం ఏర్పరచడానికి అక్కడికి వచ్చినప్పుడు యోసేపుకు 17 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. ఈ దానియేలు, యోసేపు 17 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. ఈ పక్క దానియేలును మనం ఆలోచన చేస్తే, దానియేలు గురించి చెప్పినట్లయితే రాజవంశములో నుంచి తీసుకొని వచ్చినటువంటి బాలురు అని అంటున్నాడు. బాలురు అంటే అప్పటికి వయసు ఎంత ఉంటుందంటే 15 సంవత్సరాల వయస్సు పైబడినటువంటి వారిని అంటూ ఉన్నారు బైబిల్ దాటిని బట్టి. 15 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వారు బాలురు.
ఈ యవనస్తుడు. నంబర్ 1 ఏమంట? యోసేపు యవనస్తుడే, దానియేలు కూడా యవనస్తుడే. సమకాలికులుగా అంటే సమాన వయస్సు, అటు ఇటు సంవత్సరం వయస్సు, అటు ఇటు వయస్సు కలిగినటువంటి వారై ఉంటున్నారు. ఒకటి. రెండవది కనుక మనం ఆలోచన చేస్తే, యోసేపు దానియేలు, యోసేపు స్వదేశము నుంచి అంటే కానాను దేశము నుంచి ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. బాగా గమనించండి. యోసేపు ఇస్మాయేలీలకి 20 తులాల వెండికి ఏం చేశారంట? అమ్మివేశారు. అక్కడ దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే గనక, బబులోను రాజు యెరూషలేము మీదకి దాడి చేసి అక్కడున్నటువంటి యవన బాలురందరినీ ఒక చెరగా ఎక్కడికి తీసుకొని వచ్చాడు? బబులోను దేశానికి తీసుకొని వచ్చాడు. యోసేపునైతే కానాను దేశము నుంచి ఐగుప్తు దేశానికి వచ్చాడు. దానియేలునైతే యెరూషలేము నుంచి బబులోను దేశానికి వచ్చాడు. ఎవరు? యవనస్తులు. మా యవనస్తులారా, మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేయండి. దయచేసి సైలెంట్గా ఉండొద్దండి మీరు. ఈ యోసేపు యవనస్తుడు. యోసేపు స్వస్థలము నుంచి పరాయి దేశానికి వచ్చాడు. దానియేలు యవనస్తుడు. దానియేలు స్వదేశము నుంచి పరాయి దేశానికి వచ్చారు. నంబర్ 2, దాని రెఫరెన్స్లు కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండము 37వ అధ్యాయము 36వ వచనము. 2వ రాజుల గ్రంథము ఇక్కడ పక్క దానియేలు పక్కన ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనము నుంచి 18వ వచనం వరకు. మరలా తర్వాత యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే కనుక, అమ్మివేయబడినటువంటి యోసేపు అన్యుల మధ్యలో నివసించాల్సి వచ్చింది. అన్యుల మధ్యలో నివసించాల్సి వచ్చింది. దానియేలు కూడా తన రాజ్యములో ఉన్నప్పుడు యెరూషలేములో ఆరాధనలు జరుగుతూ ఉండేవి, యెరూషలేములో ప్రార్థనలు జరిగేవి, యెరూషలేములో బలులు అర్పించబడేవి, యెరూషలేములో యూదా జనాంగానికి ధర్మశాస్త్రాన్ని వెల్లడి చేసేటువంటి వారు, ఆ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉండేటువంటి దానియేలు అన్యుల దేశానికి వచ్చాడు. ఆరాధన లేనటువంటి దేశానికి వచ్చాడు, ప్రార్థన లేనటువంటి దేశానికి వచ్చాడు, బలులు అర్పించలేనటువంటి దేశానికి వచ్చాడు, పరిశుద్ధ స్థలములో ప్రవేశము లేనటువంటి స్థలములకి వచ్చాడు దానియేలు. యోసేపు కూడా తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నప్పుడు తండ్రి దగ్గర తల్లి లేదు అప్పటికి. తండ్రి దగ్గర అన్నదమ్ముల మధ్యలో పిన్ని వారి మధ్యలో ఆయన యోసేపు ఉన్నాడు. వారి మధ్యలో యాకోబు కూడా మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆ ప్రార్థనను, ఆ భక్తిని, ఆ యొక్క అవలంబన అన్నిటినీ కూడా యోసేపుకు నేర్పించాడు యాకోబు. ప్రతిదీ కూడా భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు యోసేపు. ధర్మశాస్త్రం అప్పటికి లేకపోయినప్పటికీ కూడా, ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా రాయబడినప్పటికీ కూడా యాకోబు యోసేపుకు దేవుని అందలి భయభక్తులు నేర్పించాడు. అందుకే యోసేపు ఎక్కువగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు అని రుజువేమి. పరాయి దేశంలోకి వచ్చినప్పుడు, పోతిఫరు దగ్గర ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుడు అతనికి తోడై ఉండెను. ఒక తోడు మన దగ్గర ఉందంటే వారితో మనము సహవాసం చేస్తూ ఉంటేనే ఆ తోడు మన దగ్గర ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు యోసేపు. అన్యుల దేశంలోకి వచ్చాడు. దానియేలు కూడా అన్యుల దేశంలోకి వచ్చాడు. ఎన్ని పాయింట్స్ అయినాయండి? ఎన్ని అయినాయి? నంబర్ 1 యవనస్తుడు. నంబర్ 2 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. నంబర్ 3 స్వదేశము నుంచి విదేశానికి వచ్చేసాడు. నంబర్ 4 అన్యుల దేశము నుంచి
మంచి ఆరాధన జరుగుతున్న స్థలము నుంచి అన్యుల దేశానికి కొనిపోబడ్డారు. ఇద్దరు, యోసేపు కొనిపోబడ్డాడు, దానియేలు కూడా కొనిపోబడ్డాడు. ఇద్దరు కూడా కొనిపోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోసేపుకి దానియేలుకి వారికి సమీపముగా తల్లిదండ్రులు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెండ్రు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్నారు పరాయి దేశంలో, ఒంటరిగా ఉన్నారు రాజుల దగ్గర, సామాన్యమైనటువంటి మనుషుల దగ్గర లేరు. వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారంట? రాజుల దగ్గర ఉన్నారు, అధిపతుల దగ్గర ఉన్నారు, ఒక రాజ్యములో ఉన్నారు. వారు ఒక రాజ్యములో ఉన్నారు. ఎవరండి? వృద్ధుడా? నడి వయస్సు కలిగినటువంటి వారా? కాదు. ఎవరంట? యవ్వనస్తులు, నడి ప్రాయము కలిగినటువంటి వారు, యవ్వన ప్రాయాన్ని కలిగినటువంటి వారు, పాపానికి సమీపముగా చేరువయ్యేటువంటి యవ్వనము, పాపేచ్ఛలకు బానిసయ్యేటువంటి యవ్వనము, పాపపు చూపుకు బలహీనులయ్యేటువంటి యవ్వన ప్రాయంలో ఉండేటువంటి వారు వీరు. ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు పరాయి దేశములో వారి క్యారెక్టర్ని కాపాడుకున్నారు. వారి జీవితాన్ని పవిత్రముగా ఉంచుకున్నారు, వారి ఆత్మీయతను పవిత్రముగా ఉంచుకున్నారు, వారి నడవడికను పవిత్రముగా ఉంచుకున్నారు, వారి మాట తీరును పవిత్రముగా ఉంచుకున్నారు. అన్య దేశస్తుల మధ్యలో వారు బలహీనంగా పడిపోలేదు, వారు బలహీనంగా త్రొట్టిల్లలేదు, వారు బలహీనంగా దేనికి స్థానం ఇవ్వలేదు. వారు పరిశుద్ధులుగానే ఉన్నారు, వారు పవిత్రులుగానే ఉన్నారు, నీతిమంతులుగానే ఉన్నారు, దేవునికి ఇష్టలుగానే ఉన్నారు, దేవునికి సమీపముగానే ఉన్నారు, దేవునితో రోజు సంభాషించేవారుగా కూడా ఉన్నారు. ఈనాడు యవనస్తులు వారు యోసేపు దానియేలులు ఆ విధముగా ఉన్నారు. మరి ఈనాడు యవనస్తులు తల్లిదండ్రుల మధ్యలో ఉన్నారు, మీ స్వదేశములో ఉన్నారు, మీ జనాంగము మధ్యలో ఉన్నారు, ఆరాధన జరిగేటువంటి స్థలములో మీరున్నారు. ఆరాధనను వింటున్నటువంటి వారు, పాటలు పాడుతూ ఉండేటువంటి వారు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఆరాధన జరుగుతూ ఉన్నటువంటి స్థలములో కూడా మీరున్నారు. యవనస్తులారా ఆలకించండి, తల్లులారా మీ యవ్వన బిడ్డల గురించి మీరు ఆలోచన చేయండి. యవనస్తులారా మీ యవ్వన జీవితాన్ని దానియేలులాగా ఉంచుకుంటారా? యోసేపులాగా పవిత్రంగా ఉండగలుగుతారా? వారు తల్లిదండ్రుల దగ్గర లేరు, స్వదేశములో లేరు, ఆరాధన స్థలములో లేరు. వారి పవిత్రతను, వారి క్యారెక్టర్ను పరిశుద్ధంగా ఉంచుకున్నారు. మరి మీరు తల్లిదండ్రుల మధ్యలో ఉన్నారు, వాక్య సందేశము పలు విధాలుగా అందించబడుతుంది ఈ ప్రాంగణంలో మీకు సమీపముగా. మరి మీ యవ్వన జీవితాన్ని ఏ విధముగా ఉంచుకుంటున్నారు? ఈ పునరుత్థానపు ఆరాధనలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, పరిశీలన చేసుకోండి. ఎవరైనా పునరుత్థాన దినమందు ఉదయకాల సమయమందు నీ స్నేహితుడు వచ్చాడంటే ఆరాధనను క్యాన్సిల్ చేస్తున్నావు. ఎవరైనా చుట్టాలు వచ్చారు అంటే, బంధుమిత్రాదులు వచ్చారు అని అంటే ఆరాధనకు రావు. ఇదే స్థలములోనే ఉంటావు, ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఆరాధన శబ్దము వినపడుతూ ఉంటుంది, శబ్ద యంత్రము ద్వారా వాక్య సందేశము నీ చెవులకు వినసొంపుగా ఉంది. అయినప్పటికీ యవ్వనులు గుంపులు గుంపులుగా కూడి తన సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. తండ్రులైన మీరు ఇక్కడ ఉన్నారు, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? తల్లులైన మీరు ఇక్కడ ఉన్నారు, మీ కుమార్తెలు ఎక్కడ ఉన్నారు? ఆరాధనకు నడిపించే తల్లివిగా ఉన్నావా? ఆరాధనకు నడిపించే తండ్రివిగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రుల సమక్షంలో లేనటువంటి యవ్వన బిడ్డలు, స్వదేశములో లేని యవ్వన బిడ్డలు,
పరాయి దేశంలో, పరాయి రాజ్యములో, శత్రువుల మధ్యలో నివసిస్తున్నటువంటి యోసేపు, దానియేలులు వారి జీవితాన్ని కాపాడుకున్నారు. వారి ప్రార్థనను కోల్పోలేదు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ఆ రాజ్యంలో శాసనాలు ఉన్నప్పటికీ, రాజ్యంలో కట్టడలు ఉన్నప్పటికీ, రాజ్యంలో రాజాజ్ఞలు విధించినప్పటికీ నేను ప్రార్థనను మానను, రాజు ఆ యొక్క ఆజ్ఞను నాకు ఏ శిక్ష విధించినప్పటికీ నా దేవుని యొక్క మహిమను నేను విడిచిపెట్టను, నా దేవుని యొక్క సన్నిధానాన్ని నేను విడిచిపెట్టను, నా దేవుని సన్నిధానంలో మోకరించే తత్వాన్ని నేను విడిచిపెట్టను. యూదుల ఆచారము ప్రకారము యూదులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయమందు, మధ్యాహ్న కాల సమయమందు, సాయంకాల సమయమందు యూదులు క్రమము తప్పక వారు ప్రార్థించాలి. ఆ ప్రార్థనను యోసేపు మానలేదు, దానియేలు మానలేదు. అందుకే దానియేలు రాజశాసనము ఉన్నప్పటికీ, రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బిడ్డలు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? నీ బిడ్డలు ప్రతిరోజు ఉదయకాల సమయమందు, రాత్రికాల సమయమందు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో గృహ కూడికలు ఉందా? ప్రార్థన జరుగుతూ ఉన్నప్పటికీ, ప్రార్థనలో సందేశాలు వినబడుతూ ఉన్నప్పటికీ ప్రార్థనకు వెళ్ళలేని అభాగ్యుడవు నువ్వు, అభాగ్యురాలవు నువ్వు, మూర్ఖుడవు, మూర్ఖురాలవు కూడా. వాక్య సందేశము పక్కనే వినబడుతూ ఉన్నప్పటికీ ఎక్కడో ప్రయాణాన్ని కడుతున్నావు. వాక్య సందేశము వినబడుతూ ఉన్నప్పటికీ మంచం మీద కాలు మోపుకుంటూ, కాలు ఊపుకుంటూ విలాసవంతంగా జీవిస్తున్నటువంటి మూర్ఖతరమైన వారలారా, ఈ వాక్య సందేశం మీ కొరకే. వాక్యము అధికారముతో కూడింది. ఒకరికి బానిసగా ఉండి వాక్య సందేశం అందించినట్లయితే మనుషుల పారంపర్యాచారాన్ని అనుసరిస్తున్నటువంటి వారే. అధికారంతో కూడినటువంటి వాక్య సందేశాన్ని, ప్రభువు ఇచ్చినటువంటి అధికారంతో వాక్యాన్ని అందిస్తూ ఉంటారు సేవకులు. వాటిని మరచి, వాటిని దుర్వినియోగం చేసుకొని, వాటిని సద్వినియోగం చేసుకోక మూర్ఖతరమైనటువంటి వారుగా ఉండి మీరు బలహీనులయ్యేదే కాకుండా మీ బిడ్డలను కూడా మీరు బలహీనులుగా చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉన్నారు, అన్య ప్రాంతంలో ఉన్నారు. 4వది, 5వది మనం ఆలోచన చేద్దాము. వారు బానిసలుగా తీసుకొని వెళ్ళారు. వారికి ఏదో రాజకిరీటం పెడదామని తీసుకుపోలేదు, సింహాసనం ఇస్తామని తీసుకొని వెళ్ళలేదు, లేకపోతే వారికి భోగభాగ్యాలను అందిస్తామని తీసుకొని వెళ్ళలేదు, లేకపోతే వారు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా చేయాలని వారిని తీసుకొని వెళ్ళలేదు. ఒక బానిసగా తీసుకొని వెళ్ళారు. బానిసగా తీసుకొని వెళితే వారి పనులు ఏ విధముగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి. వెట్టి పనులు చేయిస్తూ ఉంటారు, కష్టమైన పనులు చేయిస్తూ ఉంటారు, భారభరితమైన పనులు చేయిస్తూ ఉంటారు. సమయాన్ని వృధాపరచుకోకుండా ఎక్కువ పనిని పెట్టించి వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేటువంటి వారు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఫరో రాజు ఇశ్రాయేలీయుల పట్ల కఠినమైనటువంటి పనులు చేయించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి వీరు కూడా యోసేపు బానిసగా వెళ్ళిపోయాడు, దానియేలు బానిసగా వెళ్ళిపోయాడు. బానిసలుగా ఉన్నప్పటికీ, సమయము లేకపోయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిని అంతరంగములో సమయాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధిని అంతరంగములో వెతుకుతున్నారు. బహిరంగంగా మనం వెతకలేకపోతున్నాము, వారు అంతరంగములో కూడా వెతుకుతూ ఉన్నారు, అంతరంగంలో ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ మూలుగుల ప్రార్థన విన్న దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయడానికి సమయము లేదు, ఆరాధనకు వెళ్ళడానికి సమయము లేదు, గృహ కూడికలు పెట్టుకోవడానికి సమయము లేదు, కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి వారికి సమయము లేదు. అయినప్పటికీ ఆత్మ మూలుగుల వేదనతో ప్రభువుకి ప్రార్థన
ప్రార్థించినప్పుడు ఆత్మ మూలుగుల ఆత్మ వేదనను విన్నటువంటి దేవుడు మోషేను పంపించి వారి ఆవేదన నుంచి, వారి వెట్టి పనుల నుంచి, వారి బానిసత్వము నుంచి, వారి కట్టడం నుంచి విడుదల కలిగించి ఐగుప్తు దేశము నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. నువ్వు ఏ బానిసత్వంతో నలిగిపోతున్నావు? ఏ కట్టడ నియమ నిబంధనలతో నలిగిపోతున్నావు? నువ్వు అన్ని స్వేచ్ఛగానే ఉన్నాయి. తల్లిదండ్రులు అన్ని సమస్తమును సమకూరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు సమస్తమును 3 పూటల భోజనాన్ని నీకు సిద్ధపరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు నీకు 3 పూటల కావలసినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు మీ వస్త్రాలను ఉతికి ఐరన్ చేసి ఇస్తూ ఉన్నారు. వారికి ఎవ్వరూ లేరు. వారికి ఎవరూ లేరు. భోజనము పెట్టేవారు లేరు. తగిన సమయంలో టీ అందించేవారు లేరు. జ్ఞాపకం చేసుకోండి. అయినప్పటికీ యోసేపు ప్రార్థన మానాడా? దానియేలు ప్రార్థన మానాడా? యోసేపు భక్తి విశ్వాసాల నుంచి జారిపోయాడా? బానిసలుగా వెళ్ళినటువంటి వారు లాస్ట్కి ఏమైపోయారు? బానిసలుగా, మీకు బానిసత్వం లేదు, తల్లిదండ్రుల మధ్యలో మీరు క్షేమంగా ఉన్నారు. తల్లిదండ్రుల మధ్యలో మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండించుకొని భుజిస్తూ ఉన్నారు మీరు. కానీ ప్రార్థనా జీవితం ఉందా? వాక్య ధ్యానం ఉందా? వాక్య పఠనం ఉందా? మోకరింపు తత్వం ఉందా? పరిశుద్ధ స్థలములో ఆరాధనకు సమయానికి వెళ్ళేటువంటి సమయానుకూలమైనగా రావడానికి సమయాన్ని కేటాయిస్తున్నావా? నీ ఫ్రెండ్కి ఎవరికో పలాని సమయానికి నేను వస్తాను అన్నప్పుడు అరగంట ముందే బైక్ వేసుకొని ఆ టయానికి వెళ్తావు నువ్వు. మరి ఆరాధనకి అది విలువైనదా? ఇది విలువైనదా? అది నిన్నెక్కడికి చేరుస్తుంది? ఇది నిన్నెక్కడికి చేరుస్తుంది? జ్ఞాపకం చేసుకో. నంబర్ 5 బానిసగా వెళ్ళారు. నంబర్ 6 అన్యుల మధ్యలో ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు. తర్వాత మనం ఆలోచన చేస్తే గనక వారి నీతిని, వారి భక్తిని, వారి ధర్మశాస్త్రాన్ని, వారి కట్టడలను వారు తొలగిపోలేదు. వారు ఎందుకు తొలగిపోలేదు? వారు ఎందుకు అక్కడ భక్తిపరులుగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో 119వ కీర్తనను మనం చూసుకుందాం. 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏమంటండి? నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి? ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. నీ అనే అక్షరము దగ్గర దానియేలు దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు, యోసేపు దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు, నీవు దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు డాష్. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, కీర్తనాకారుడు పలుకుతున్న మాట, కీర్తనాకారుడు రాస్తున్నటువంటి లేఖ, కీర్తనాకారుడు రాస్తున్నటువంటి వాక్య సందేశము ఏమిటి అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు వారి హృదయములో, యవనస్తులైనటువంటి వారి హృదయములో, యవన ప్రాయములో ఉన్నటువంటి వారి హృదయములో ఏముంచుకున్నారంట? వాక్యమును ఉంచుకొని ఉన్నారు. మనం వాక్యమే చదవము, హృదయంలో ఏముంచుకుంటాము? అవునా? రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒక్కసారి నువ్వు బైబిల్ చదువుతామని సెలవిచ్చాను. ఎంతమంది చదివారో నాకు తెలియదు. గత సంవత్సరం ఇదే మాట అన్నప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మౌనిక మొన్న 40 రోజులు ఉపవాస దినాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకుంది అమ్మాయి. ఈ 40 రోజుల్లో నేను బైబిల్ కంప్లీట్ చేస్తానని. ఖచ్చితంగా నువ్వు చేస్తావు, కానీ సమయాన్ని కేటాయించాలి. 40 రోజుల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిలు కంప్లీట్ చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సంవత్సరానికి 40 రోజుల లెక్క నువ్వు వేసుకుంటే సంవత్సరానికి నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు?
సంవత్సరానికి నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు? మరలా కంటిన్యూ చేయమని చెప్పాను నేను. మరలా కంటిన్యూ చేయి. బైబిల్ క్విజ్ కూడా రాయి. నిజంగా అమ్మాయి 2 రోజులకే ద్వితీయోపదేశ కాండము బైబిల్ క్విజ్ రాసి నాకు నోట్స్ ఇచ్చింది. ఆదివారం దినమందు ఈస్టర్ కంప్లీట్ అయిపోయింది. గురువారం వచ్చేసరికి నాకు నోట్స్ అందించింది. యవ్వనులారా, మీరు బైబిలు అంటే ధర్మశాస్త్రాన్ని పఠించేటువంటి తత్వము మీలో ఉండాలి. ధర్మశాస్త్రమును మానక, వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఈ రాసినటువంటి దావీదు కూడా ఎక్కడున్నాడు? అరణ్యములో. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు అరణ్యంలో ఎక్కడ పాపం చేసినా పోలేదు. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలోని యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను. బాగా జ్ఞాపకం చేసుకోండి. అదే దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 31వ వచనంలో చూడండి. 37వ కీర్తన 31వ వచనము. వారు దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. నీ హృదయంలో వాక్యము ఉన్నది అంటే నీ అడుగులు ఎక్కడికి జారవంట? పాపానికి జారవు, జారత్వానికి జారవు కదా. ఆ హృదయంలో ఉన్న వాక్యం నిన్నేం చేస్తా తెలుసా? హెచ్చరిస్తుంది. ఆ హృదయంలో ఉన్న వాక్యము అడుగులు జారకుండా అరచేతుల్లో చెక్కుకుంటుంది. వారి హృదయంలో ఉన్న వాక్యము వారి పాదములు ఇరుకున పడకుండా కాపాడగలుగుతుంది. అదే దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. పాపము చేయకుండాట్లు హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటున్నాడు. ఆ వాక్యము ఏం చేసిందంట? వారి అడుగును జారకుండా చేసింది అని అంటున్నాడు. వారి అడుగును పాపంలోకి వెళ్లకుండా చేసింది. వారి అడుగు త్రొట్టిల్లకుండా చేసింది. వారి అడుగు కూడా నీతి మాలిన పని చేయడానికి ముందుకు వెళ్ళలేదు. నంబర్ 2 అది. నంబర్ 3 119వ కీర్తన 9వ వచనంలో చూడండి. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, శుద్ధి అంటే అర్థమేమి? శుద్ధి చేయబడుట, కడగబడుట, పవిత్రపరచబడుట, పరిశుభ్రపరచబడుట, అపవిత్రాన్ని తొలగించబడుట, మురికిని తీసివేయబడుట. ఇప్పుడు యవ్వనులు మీకే చెప్తుండేది. సురేష్, మన ప్రశాంత్, వినయ్, తర్వాత జాను, తర్వాత చిన్న, ప్రశాంత్, ప్రసాద్, చింటూ, ఇక్కడున్న యవ్వన స్త్రీలంతా. యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? శుద్ధి చేసుకోవడం, తన నడతను శుద్ధి చేసుకోవడం, తన పడకను శుద్ధి చేసుకోవడం, తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం, తన జ్ఞానాన్ని శుద్ధి చేసుకోవడము. ఏ విధంగా చేసుకుంటారంట? ఏమంట? చదవండి అదంతా. నీ వాక్యమును బట్టే కదా, దాన్ని జాగ్రత్తగా చూచుట అంటే చదువుట. ఊరికే చూస్తాం బైబిల్ కూడా. ఇది బైబిలు చూస్తాం. చూసినంత మాత్రాన అంతరంగంలోకి వస్తుందా? రాదు. అంతరంగంలోకి వస్తుందా? అంతరంగంలో ఉన్న కల్మషాన్ని, అంతరంగంలో ఉన్న పాపాన్ని, అంతరంగంలో ఉన్న చీకటిని, అంతరంగంలో ఉన్న అపరిశుభ్రతను, అంతరంగంలో ఉన్న కంపును ఏది శుద్ధి చేస్తుందంట? వాక్యమే. ఏది శుద్ధి చేస్తుంది? యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, నీ వాక్యమును జాగ్రత్తగా కనుగొనుట ద్వారా, చూచుట ద్వారా, కనుగొనుట ద్వారా, చూచుట ద్వారా. ఈ యోసేపులు, ఈ దానియేలులు ఏం చేశారంట? ధర్మశాస్త్రమును హృదయములో ఉంచుకొని శుద్ధి చేసుకుంటున్నారు. ధర్మశాస్త్రమును చదువుకుంటూ ఏం చేస్తున్నారు? వారి పాదములు ఇరుకున పడకుండా ఉంటున్నారు. తర్వాత
సామెతల గ్రంథం 28వ సామెత 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఇప్పుడు దానియేలుకు యోసేపుకు దీవెనలు మెండుగా కలిగాయా లేదా అనేది మీరు లాస్ట్ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. నమ్మకమైన వానికి, ఎవరికి నమ్మకమైన వానికి? దేవునికి నమ్మకమైనటువంటి వారికి, దేవునికి ఇష్టలైనటువంటి వారికి, దేవునికి ప్రీతికరముగా ఉన్నటువంటి వారికి, దేవుని ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను క్రమముగా అవలంబించు వారికి ఏమొస్తాయంట? దీవెనలు. ఏ విధంగా వస్తాయి? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, 150 అంతలుగా మెండుగా. నేను చింటూకి అదే చెప్తూ ఉంటాను. చెప్పాను 2 సార్లేమో, అబ్బాయికి మరి అర్థమైందో లేదో తెలీదు. షాప్లో ఒంటరిగా ఉంటావు, బైబిల్ బాగా చదువు. చదువుతూ ఉండే కొద్దీ నీ హృదయము పరిశుభ్రపరచబడుతుంది. చదువుతూ ఉండే కొద్దీ నీ దేహము పరిశుద్ధపరచబడుతుంది. చదువుతూ ఉండే కొద్దీ నీ గది పరిశుభ్రపరచబడుతుంది. చదువుతూ ఉండే కొద్దీ నీ వ్యాపారము అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది షాప్లో చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు గెలుకుతూనే ఉంటారు కదా. సినిమా టాకీస్లో రీల్ తిప్పిన రీతిగా నీ వేలు ఏమైపోతుంది? ఆండ్రాయిడ్ మొబైల్కి ఏం చేస్తూ ఉంటుందంట? రీల్ తిప్పుతూ ఉంటుంది. కానీ అదే హస్తముతో పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పలేవు నువ్వు. పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పలేవు. ఒక్కసారి మీ బైబిల్ ఎత్తి చూపించండి నాకు. ఒక్కసారి, నేను సంవత్సరానికి ఒక బైబిల్ కొంటా ఉంటాను. ఒక్కసారి మీ బైబిల్ చూపించండి, మడతేయండి పూర్తి. ఎవరిది ఎంత లా ఉంటుందో బైబిల్, ఎవరిది ఎంత లా ఉంటుందో అంత బాగా చదివినట్టు నువ్వు. ఏమి దించేసినారు? నేను దించమని చెప్పలేదే. ఎవరిది ఎంత లా ఉంటుందో వారు అన్నిసార్లు బైబిల్ తిప్పేసినట్టుగా మీరు బాగా గమనించండి. మీరు బైబిల్ ఎంత తిరిగేస్తే ఇది ఉండే విధానము ఇంతే ఉంటుంది, కానీ నువ్వు ఎక్కువ చదివినట్లయితే ఇంతలా అవుతుంది. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర పాత బైబిల్ అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను కావాలంటే. జనవరి స్టార్ట్ చేస్తే మరలా నేను జనవరి వరకు బైబిల్ కంప్లీట్ చేసేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఎక్కువ అధ్యాయాలే చదువుతూ వస్తూ ఉంటాను. అంత లోపల ఈ యొక్క వాక్య సందేశాల కోసం మరలా తిప్పివేస్తూ ఉంటాను. ఏమైపోతుంది తెలుసా? పరిశుద్ధ గ్రంథము లావైతూ ఉంటుంది. ఎందుకు లావైతుంది తెలుసా? ఎందుకు లావైతుంది తెలుసా? నిన్ను పరిశుద్ధత లేనికి ఒక యవ్వనుడిగా నడిపించడానికి, నిన్ను పరిశుద్ధత లేనికి ఒక యవ్వనుడిగా నడిపించడానికి. బాగా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అంటాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, సొలొమోను మహారాజు రాస్తూ ఉండేటువంటి మాట. బాగా జాగ్రత్తగా వినండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి ఏమవుతాడంట అండి? రాజు స్నేహితుడైతాడు. దయగల మాటలు నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే రాజులకు రాజు నీకు స్నేహితుడైతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, హృదయ శుద్ధిని ప్రేమించువారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కంటత వాక్యం ఇది, చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరొకసారి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయంలో ఉన్న అశుద్ధిని అంతా ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు శుద్ధి ఆగుబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నాడు. హృదయమును శుద్ధిగా ప్రేమించువారు, దయగల మాటలు పలుకువారు, వారు రాజుకేమవుతారంట? స్నేహితులైతారు. రాజు ఒక సామాన్య మానవుడు, యోసేపు సామాన్య మానవుడు, దానియేలు సామాన్య మానవుడు. అంటే దానియేలు రాజకుటుంబంలో నుంచి వచ్చిన వాడేలే, కానీ యోసేపు సామాన్యమైనటువంటి వాడు. రాజుతో స్నేహం చేయలేదా? రాజుకు సమీపముగా లేడా? దానియేలు రాజు దగ్గర మన్ననలను పొందలేదా? రాజు ఆయన చెప్పినటువంటి కలభావాలను విన్నటువంటి దానియేలును ఒక అధిపతిగా నియమించి చేయలేదా? యోసేపును అధిపతినిగా చేసి కిరీటాన్ని పెట్టి, ఉంగరాన్ని పెట్టి, వస్త్రాలను, ప్రశస్త వస్త్రాలను, సున్నపు నార బట్టలను తొడిగించలేదా? అంటే నీకు ఆ ఆధిక్యత ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఓ యవ్వనుడా, యవ్వన స్త్రీ, నీకెప్పుడు కలుగుతుంది అది అని అంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధిని ప్రేమించాలి అంటే హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. హృదయంలో వాక్యం ఉంచుకోవాలంటే నీ హృదయంలో పాపం ఉండకూడదు. నీ హృదయంలో పాపం ఉండకూడదు అంటే మోకరింపు తత్వము నీలో ఉండాలి. అదే చెప్తూ ఉండేటువంటి మాట, అదే అంటున్నాడు. తర్వాత పరాయి దేశంలో ఉన్నప్పటికీ వారి భక్తిని విడిచిపెట్టలేదు. తర్వాత పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా యోసేపు కానీ దానియేలు కానీ వేరే ఎదుటి వ్యక్తులు కలలు కన్నప్పుడు ఆ కలల భావాన్ని వివరించేటువంటి వారు. యోసేపు చెప్పాడా? చెప్పాడు కదా, చెప్పినాడు. మరి దానియేలు చెప్పాడా? నెబుకద్నెజరు కల కన్నప్పుడు, ఫరో కల కన్నప్పుడు దానియేలు ఏం చేశాడు? చెప్పాడు. అంటే ఇద్దరు వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. యోసేపు కలల భావాన్ని చెప్పాడు, దానియేలు కలల భావాన్ని చెప్పాడు. దానియేలు ఆ రాజు కల కని మర్చిపోయిన దాన్ని వెలితికి తీసుకొని వచ్చాడు. యోసేపు కూడా కలల భావాన్ని వివరించి చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కలల భావాన్ని చెప్పారు. తర్వాత వారు ప్రవక్తలుగా ఉన్నారు. అంటే జరగబోయేటువంటి ముందు విషయాలను తెలియపరిచేది ఎవరు? ప్రవక్తలే. జరగబోయేటువంటి వారు ఈ కలల భావాలని, ఈ సంవత్సరము పంట పండవు, ఈ సంవత్సరము పంట పండుతాయి, ఇదిగో ఈ 7 పీల వెన్నులు ఉన్నాయి, 7 బలమైన వెన్నులు ఉన్నాయి, 7 బలహీనమైనటువంటి ఆవులు ఉన్నాయి, 7 బలమైనటువంటి ఆవులు ఉన్నాయి. దానియేలు చెప్పినటువంటి సందేశాలలో కూడా ఉన్నాయి. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యోసేపు చెప్పినటువంటి కలల భావాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రవక్తలు. తర్వాత మనం చూసినట్లయితే కనుక దేవుని ఆత్మను కలిగినటువంటి వారు. యోసేపు ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనములో దేవుని యొక్క ఆత్మ గల మనుషుణ్ణి కలుగొనగలమా అని ఫరో రాజు అంటున్నాడు. ఒక రాజు ఒక సామాన్య మానవుణ్ణి, దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తిని మనము కనుగొనగలమా అని అంటున్నాడు. దానియేలును మనము చూసినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనములో అక్కడ మెనే టెకెల్ ఉఫారసిస్ అనేటువంటి పదాన్ని వివరించగలరు ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు దానియేలు వివరించి చెప్పాడు. ఆలోచన చేయండి. నిజమే, ఆ కలభావాలను, వ్రాసినటువంటి రాతలను, కల్దీయుల భాషను నేర్చుకున్నటువంటి దానియేలు బాగా గమనించండి. తర్వాత మనం చూసినట్లయితే కనుక వారు విదేశానికి వెళ్ళినటువంటి వారు మరల స్వదేశానికి వెళ్ళలేదు. విదేశములోనే వారి జీవితాలను ముగించినట్టుగా కూడా మనము లేఖనంలో చూస్తున్నాం. ఎన్నైనాయి? యోసేపులో ఉన్న గుణగణాలు,
దానియేలులో ఉన్నటువంటి గుణగణాలు, యోసేపులో ఉన్న ఆత్మీయ జీవితాన్ని, దానియేలులో ఉన్న ఆత్మీయ జీవితాన్ని, యోసేపులో ఉన్న భక్తిని, దానియేలులో ఉన్నటువంటి భక్తిని, యోసేపులో ఉన్న నీతిని, దానియేలులో ఉన్నటువంటి నీతిని, యోసేపులో ఉన్న పరిశుద్ధతను, దానియేలులో ఉన్న పరిశుద్ధతను, యోసేపులో ఉన్న కలల భావాన్ని, దానియేలులో ఉన్న కలల భావాన్ని, యోసేపులో ఉన్న దేవుని ఆత్మను, దానియేలులో ఉన్నటువంటి దేవుని ఆత్మను. ఎన్నైనాయి? యవ్వనస్తులు అనేది లెక్కలే 10 అయిపోయినాయా? ఇంకా ఎక్కువే ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. నేను రాస్తుండేది ఎన్ని రాసాను తెలుసా? 14 రాసినాను. 14 ఉన్నాయి. 14 యొక్క భావాలను, 14 యొక్క గుణగణాలను ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవ్వనస్తుడుగా. యోసేపు, దానియేలులు పరాయి దేశంలో ఉన్నప్పటికీ, అన్య దేశంలో ఉన్నప్పటికీ వారి భక్తి విశ్వాసాలు కాలు జారలేదు. పరిశుద్ధంగా జీవించారు, పవిత్రంగా జీవించారు, దేవునికి స్నేహితులుగా జీవించారు, దేవునికి సమీపంగా జీవించారు. ఓ యవ్వన బిడ్డ, మీరు ఏ విధంగా జీవిస్తారు? ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ బిడ్డలను ప్రతి దినము బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, సమయాన్ని హెచ్చించడానికి మీరు కూడా హెచ్చరికలు ఇచ్చేటువంటి వారుగా కూడా ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే